హాయ్ అందరికీ. లంచ్ స్పెషల్స్ ఏం చేశారు మీ ఇంట్లో? కామెంట్ చేయండి. మా ఇంట్లో అయితే లంచ్ స్పెషల్ ఏం లేదండి ఈరోజు. అసలు కూరగాయలు లేవు ఇంట్లో చెప్పాలంటే. ఇంకా మా హస్బెండ్ వెళ్ళేటప్పుడు అయితే అడిగాను, కూరగాయలు ఏమైనా తీసుకొస్తామా మార్కెట్కి వెళ్ళా అంటే, తనైతే నాకు టైం అవుతుంది వెళ్ళిపోతాను, ఇంట్లో ఏది ఉంటే అది చేయమన్నాడు. సరే కదా అని ఫ్రిడ్జ్ ఓపెన్ చేసి చూస్తే అయితే ఏం లేవు ఫ్రిడ్జ్లో. ఒక టమాటాలు పచ్చిమిర్చి తప్ప కొంచెం పుదీనా ఉన్నది. సరే పచ్చడి చేద్దాం కదా అనుకున్నాం. మా చిన్నోడైతే అస్సలు తినడు పచ్చడి. అంటే ఇంట్లో ఉంటే ఎట్లా అట్లా తినిపిస్తాను, టీవీ పెట్టో ఫోన్ ఇచ్చో, కానీ స్కూల్లో కదా బాక్స్కి వాడు తినడు. సరే కదా అని టమాటా రైస్ చేద్దామని అనుకున్నాను. టమాటా రైస్ అయితే వాడు బిర్యానీ అని తింటాడు. వాడు బాగా ఇష్టం అనమాట. అప్పుడప్పుడు చేస్తూ ఉంటాను. సరే అలా చేశాను. 10 మినిట్స్లో అయిపోతుంది. చాలా ఈజీ. నాకు ఎప్పుడైనా వంట చేయబుద్ది కానప్పుడు కూడా ఈవినింగ్ టైంలో ఇదే చేసి పెడతాను. అప్పుడప్పుడు బద్ధకం వస్తుంది కదా, నాకు నైట్ టైంలో వంట చేయాలంటే చాలా బద్ధకం వస్తుంది. అలాంటప్పుడు ఇలాంటి ఈజీ రెసిపీస్ అయితే చేస్తూ ఉంటాను. ఇంకా అలానే మా మిజ్జు తినని కూరగాయలు ఉంటాయి కదా, అవి ఊడిలో వేసేసి అయితే చేస్తూ ఉంటాను. ఇంక ఏం లేదని చాలా సింపుల్. మనకు కావాల్సిన బియ్యం అయితే నానబెట్టుకోవాలి ఒక 10 మినిట్స్. కుక్కర్లో వేసుకోవాలి. కుక్కర్లో అయితే 10 మినిట్స్లో అయిపోతుంది. నెయ్యి వేసుకుంటే నెయ్యి వేసుకోవచ్చు, మొత్తం నూనె కావాలంటే నూనె కూడా వేసుకోవచ్చు. నా దగ్గర నెయ్యి ఎక్కువ లేదు, కొంచెం నూనె కొంచెం నెయ్యి వేసాను. పోపు దినుసులు వేసుకోవాలి. ఒక యాలకులు, చెక్క, లవంగాలు వేసుకోండి. ఎక్కువ మసాలాలు వేసుకోవద్దు, లైట్గా టేస్ట్ కోసం అంతే. తర్వాత పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, కొత్తిమీర, పుదీనా అవన్నీ వేసేసి ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిన తర్వాత అయితే మళ్ళీ టమాటాలు వేసి, టమాటాలు కూడా ఒక 5 మినిట్స్ ఫ్రై అయిన తర్వాత కాజు వేసుకోండి. కాజు ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అది కొంచెం ఎక్స్ట్రా టేస్ట్ కోసం అంతే, మధ్య మధ్యలో తగులుతుంటే బాగుంటుంది కదా. ఇంకా టమాటాలు కూడా మగ్గిపోయిన తర్వాత కారం, ఉప్పు, పసుపు, అల్లం వేసుకోండి. కొంచెం ధనియాల పొడి వేసుకోండి. తర్వాత ఇంకొక 5 మినిట్స్ ఫ్రై చేసేసి రైస్ వేసుకోండి. రైస్ వేసుకొని మళ్ళీ ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకోండి, ఎందుకంటే ఆ మసాలాలు మొత్తము రైస్కి పట్టాలి కదా. ఫ్రై చేసుకున్న తర్వాత అయితే ఒక గ్లాస్కి 2 గ్లాసుల వాటర్ అయితే పోసేసుకొని కుక్కర్ మూత పెట్టుకోండి. అంతే, సింపుల్, చాలా సింపుల్. 2 విజిల్స్ వచ్చిన తర్వాత ఓపెన్ చేసి ఆవిరంతా పోయిన తర్వాత ఓపెన్ చేసి చూస్తే చూడండి ఎంత బాగా వచ్చిందో. పుల్లలు ఉంటుంది, సూపర్ ఉంటుంది టేస్ట్ అయితే. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే బాగా నచ్చింది. నాకైతే అది అవుతా ఉంటేనే స్మెల్కి, విజిల్ వస్తా అంటే స్మెల్కే తినాలనిపించింది. ఇంకా అట్లనే వేడివేడిగా అయితే వేసుకొని తిన్నాను. టేస్ట్ అయితే సూపర్ అంటే సూపర్ ఉంది. ఈ లంచ్ బాక్స్ కూడా చేసి పంపించచ్చు పిల్లలకి. ఏమన్నా హడావుడి ఉన్నప్పుడు అయితే పిల్లలకి వంట చేయాలంటే కొంచెం ఇబ్బంది కదా. మార్నింగ్ టైంలో ఒకవేళ లేట్గా లేసినా కూడా 10 మినిట్స్లో అయిపోతుంది. ఇదైతే లంచ్ బాక్స్ రెసిపీ కూడా అనుకోవచ్చు దీన్ని. చాలా అంటే చాలా బాగుంది. నేను తినే విధానం చూస్తే మీకు అర్థమైపోయి ఉంటుంది నాకు ఎంత నచ్చిందో. వీడియో నచ్చితే ప్లీజ్